నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఏపీ తెలంగాణ మధ్య నలుగుతున్న బనకచెర్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఈ మేరకు ఈవేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లారు. సాయంత్రం జలశక్తి మంత్రితో భేటీ కానున్నారు. బనకచెర్లపై మరోసారి ఫిర్యాదు చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఈ నెల 9న ఢిల్లీకి ఏపీ ఇరిగేషన్ అధికారులు వెళ్లనున్నారు. 11న జరిగే భేటీకి హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు అక్కడ హాజరు కానున్నారు. కూడా తెలియదు. ఏపీ తెలంగాణ మధ్య నలుగుతున్న బనకచెర్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఈ మేరకు ఈవేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్తారు. సాయంత్రం జలశక్తి మంత్రితో భేటీ కానున్నారు. బనకచెర్లపై మరోసారి ఫిర్యాదు చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఈ నెల 9న ఢిల్లీకి ఏపీ ఇరిగేషన్ అధికారులు వెళ్లనున్నారు. 11న జరిగే భేటీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరు కానున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బనకచెర్ల విషయమై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు, వివరాలేంటి? జ్యోతి, బనకచెర్ల విషయంలో ఇప్పటికే చాలా వివాదాలు రాష్ట్రాల మధ్య, అటు ఏపీ తెలంగాణ మధ్య ఒక రాజకీయ వివాదంగా నెలకొన్న పరిస్థితి. ఈ బనకచెర్ల ప్రాజెక్టు పైన ఇటు విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ విధానాన్ని తప్పుపడుతుండగా కాంగ్రెస్ బీజేపీ వైపు, అటు బీఆర్ఎస్ వైఫల్యాల వైపు వేలెత్తి చూపుతా ఉంది. తీవ్రంగా దాడికి ప్రతిదాడికి దిగిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ అంశాన్ని మరికొంత అంటే కేంద్రం వైపు ఒత్తిడి తీసుకొచ్చి బనకచెర్ల విషయంలో ఒక పరిష్కారం తీసుకురావాలి. బనకచెర్ల తమ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే అనుమతులు, ఇప్పటికే పర్యావరణ కమిటీ అయితే అనుమతులు నిరాకరించింది. అయినా కూడా దానిపైన ఇంకా పెండింగ్ లో ఉన్న అంశాలను కూడా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఉదయం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో, రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవంలో పాల్గొబోతున్నారు. వన మహోత్సవం పాల్గొన్న తర్వాత ఉదయం 10:30కు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీలో ఇదే అంశంపై, బనకచెర్ల అంశంతో పాటు మరికొన్ని ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, ప్రధానంగా ఏదైతే గత కొంతకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయో రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించాలని కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉంది. అలాగే ఏఐసిసి నేతలను కూడా మరొకసారి ఏఐసిసి నేతలతో కూడా భేటీ అవుతారని తెలుస్తా ఉంది. మరికొన్ని మంత్రివర్గంలో మరో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే చాలా కార్పొరేషన్లలో కూడా చైర్మన్ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటిపైన, ఈ లిస్టుల పైన కూడా మరొకసారి ఏఐసిసి నేతలతో సమావేశం కానున్నారని కూడా మరొక వైపు తెలుస్తా ఉంది. ప్రధానంగా
ప్రధానంగా కేంద్ర మంత్రుల్ని కలిసే కార్యక్రమం పెట్టుకున్నప్పటికీ కూడా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏఐసిసి నేతలను కూడా భేటీ కావచ్చు అని మనకు తెలుస్తున్న సమాచారం. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అనంతపురం జిల్లా